స్థితులు మిమ్మల్ని బలపరచబడాలని మీ గురించి దేవుని విన్నవించుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సజీవులను సజీవులుగాను నిర్జీవులను ఈ లోకంలోని లేనివారుగాను చేసి నాయన మా ఆత్మలను బలపరిచే తేటగా మా జీవితాలను చూపించగలిగే పరిశుద్ధ వాక్యాన్ని మాకు ఇచ్చి ఈ లోకపు జీవన ప్రయాణంలో మేము కొనసాగిపోచుండగా సంవత్సరం వెంబడి సంవత్సరంను, కాలం వెంబడి కాలమును మా జీవితాల్లో నడిపిస్తూ మమ్మల్ని అయితే మీ సజీవ రెక్కల చాటున భద్రపరిచి ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని 2026వ సంవత్సరంలో మొదటి రోజున మీ సన్నిధానంలో కొద్ది నిమిషాలు గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఉన్నతమైన అవకాశాన్ని బట్టి స్తుతి స్తోత్రములు నాయన. ఇది కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండండి. కావలసిన మాటలు మాకు వినిపింపచేయండి. మా ఆత్మలను బలపరచండి, స్థిరపరచండి. ఇదిగోనండి, ఏ అయితే మనుష్యులు కలిగి ఉండాలని మీరు ఆశించారో వాటన్నిటినీ మేము కలిగి ఉండడానికి మీ సహాయాన్ని, మీ తోడ్పాటును, మీ పురుగొలుపును మాకు దయచేయమని ప్రార్థిస్తూ సమస్తము మీ పాదపద్మకు ఆరోపించుకుంటూ క్రీస్తు వారి బ్రతమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘబిడ్డలారా, మనం గత సంవత్సరం అంటే ఒక సంవత్సరం గతించి మరొక సంవత్సరంలో ప్రవేశించాం. దేవుని కృపను బట్టి ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, అది స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడై ఉండొచ్చు, నూతన సంవత్సరంలో ప్రతి దానిని నూతనంగా ఉండాలని ఆశపడతాడు. అందుకే మనం గతించిన ఒక వారపు 2 వారాల్లో మన ఇల్లు ఏం చేశారు? ఉన్న దుమ్మంతా దులిపేసి శుభ్రం చేశారు. ఇంకా ప్రతి దాని విషయంలో చూస్తే శుభ్రంగా ఉంచుకుని నూతన సంవత్సరంలో అన్నీ కొత్తగాను, సంతోషంగాను, ఆనందంగాను ఉండాలనే ఆలోచనలు మనవి. ఇక దేవుడు కూడా అదే అంటాడు. ఎవరో కూడా పాతదానికి కొత్తదాన్ని తొడగరు. అంటే ఒకసారి ఆ వచనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును. అంటే అర్థమవుతుందంటే, పాత బట్ట కొత్త బట్ట మీద పాత బట్ట మాసిక అంటే చిన్న, ఇప్పుడు జేబు చిరిగిపోయింది అనుకోండి, షర్ట్ కొత్తదే, జేబే కదా అని, చిన్నదే కదా అని పాత బట్టలో తీసుకొచ్చి కుట్టామనుకోండి, ఎలా కనబడుతుంది? ఇది చాలా చిరాకుగా, ఇబ్బందికరంగా, చూడడానికి కొంచెం వెలితిపరిచే విధంగా, చూడడానికి అంత అందంగా లేనట్టుగా కనబడుతుంది. అయితే ఇదే సందర్భంగా దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, పాత జీవితంలో అంటే పాత సంవత్సరంలో నీ జీవితాల్లో ఏదైతే దేవుని ఎదుట నువ్వు చేయలేకపోయావో, ఏదైతే దేవుని ఎదుట నువ్వు ఉండలేకపోయావో, ఏదైతే నీ జీవితంలో దేవుడు కోరుకున్న వాటిలో లాస్ట్ ఇయర్లో నేను పలానా విషయంలో నేను ఉండలేకపోయాను అని అనిపిస్తూ ఉంటుంది మనకి. మన మనసు ఎప్పుడు కూడా మనల్ని గద్దిస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో, ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తామో, ఏదైతే దేవుని ఎదుట మనం చేయలేకపోతున్నామో వాటిని ఎప్పుడు కూడా మనకు గద్దింపులు వస్తుంటాయి. ఉంటాయండి, తప్పనిసరిగా ఉంటాయి. ఈ గద్దింపులు విషయంగా ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, ఆ పాత జీవితంలో అంటే పాత సంవత్సరంలో నువ్వు ఏదైతే చేయలేకపోయావో వాటిని ఇప్పుడు చెయ్యి. పాత సంవత్సరంలో నువ్వు ఏదైతే పొందుకోలేకపోయావో వాటిని ఇప్పుడు పొందుకో. మనం అనుకుంటాం కదా, లాస్ట్ ఇయర్ నాకు ఇది కలగలేదు, నాకు ఈ సంవత్సరం ఈ దేవుడు ఇవ్వాలి కదా, నీ ఆశ ఉంది కదా. అది లాస్ట్ ఇయర్ నాకు ఇది నేను అది కొనుక్కోలేకపోయాను, ఈ సంవత్సరం కొనుక్కోవాలి. లాస్ట్ ఇయర్ ఇది కట్టుకోలేకపోయాను, ఈ సంవత్సరం కట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ ఇది చేయలేకపోయాను, ఇది నేను చేయాలి ఈ సంవత్సరం అని అనుకుంటాం. ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నిన్ను కోరుతున్నాడు, లాస్ట్ ఇయర్ ఇది ఈ విషయంలో నువ్వు నాకు దూరంగా ఉన్నావు, లాస్ట్ ఇయర్లో నాకు ఈ విషయంలో నాకు దూరంగా ఉన్నావు. అందుకే రోజులు జరిగిపోతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నూతన పరచబడు. ఎందుకని? దినములు ఎలాంటివి? మరి ఇప్పుడు నూతన సంవత్సరం హ్యాపీ అనుకుంటున్నాం,
దేవుడు అంటాడు దినములు చెడ్డవి గనుక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుదామా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. ఎలా ఉందండి? దేవుడు అంటున్నాడు దినములు చెడ్డవి, మీరు సమయాన్ని పోనివద్దు అంటున్నాడు. మనమేమనుకుంటాం? కొత్త సంవత్సరం వచ్చింది, సంతోషం. ఒకవేళ నూతన సంవత్సరం మనం వద్దన్నా కూడా అది వస్తుంది. మనం ఆపేద్దామని కూడా ఆపలేం కాలాన్ని కదా. దేవుడు చెప్పే మాట ఏంటంటే, పాత జీవితంలో దినములు చెడ్డవి అంటే అర్థం ఏంటంటే రోజు చెడ్డ రోజు మంచి రోజు ఇది చెప్పట్లేదు దేవుడు. దేని గురించి చెప్తున్నాడు? ఈ దినముల్లో బ్రతుకులు బాలేదు. లాస్ట్ ఇయర్ అంటే పాత సంవత్సరంలో నీ బ్రతుకులో ఏది తప్పు చేసావో నువ్వు గుర్తు తెచ్చుకో. పాత జీవితంలో పాత సంవత్సరంలో ఏ విషయాల్లో దేవుడితో నువ్వు నిలబడలేకపోయావో ఆలోచించుకో. మనందరికీ దేవుడు చెప్తున్నాడు. వాటిని నువ్వు సరి చేసుకో. ఎందుకంటే దినములు చెడ్డవని ఎందుకన్నాడో తెలుసా? ఒకవేళ రేపు అనే రోజు నీకు ఉందో లేదో, అసలు రేపు నీకు ఇచ్చానో లేదో. నిన్న అక్క బాప్టిస్టింగ్కి వెళ్తే మధ్యాహ్నం పాస్టర్ గారు మధ్యాహ్నం అన్నారండి వచ్చేద్దాం అనుకుంటున్నామంటే నాకు వెంటనే అనిపించింది సమయం పోనివ్వకూడదు. దినములేంటి చెడ్డవే. అక్క మీరు ఆగిపోండి. పాస్టర్ గారు ఫోన్ చేసి అన్నాం ఉన్నాను తమ్ముడు, నేను ఇంకెళ్ళలేదు, నేను ఇంటికాడ ఉన్నారేమో. ఇంతకీ విషయం ఏంటంటే మీరు అక్కడికి వచ్చారని తెలియదు ఆయనకి. అయితే దేవుడు ఏదో విధంగా ఆ ప్రేరేపణను వచ్చిన ప్రేరేపణ ఆపకుండా, అప్పుడు నేను అనుకోండి వెంటనే ఫోన్ చేసి ఆగిపోండి ఆయన ఉన్నారంట, వెంటనే వెళ్ళి బాప్తిస్మం. ఎందుకు? సమయం పోనివ్వకూడదు. మీ ఆత్మ సంబంధంగా సిద్ధపడినప్పుడు ఆ సమయాన్ని దూరపరుచుకున్నామంటే మళ్ళీ ఎలా ఉంటుందో మన పరిస్థితి. చెడ్డవి ఏంటంటే రోజులు చెడ్డవి అంటే కాలం కాదు, డేట్లు కాదు, సమయం కాదు. ఇంకోండి ఈ సమయంలో మీరు బయటికి వెళ్ళకూడదు ఇది కాదు. అది ఈ చెడ్డ గురించి మాట్లాడట్లా, మనం బ్రతికే బ్రతుకు గురించి మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి. చాలామంది ఎలా ఉంటున్నారంటే దేవుడు గురించి ఆలోచించలేని వారుగా, దేవుడు గురించి సమయాన్ని పెట్టలేని వారుగా, అసలు దేవుడు అంటే ఏంటి అనే పరిస్థితి లేని వారుగా ఉంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు అవి దేవుడికి ఎలా కనపడుతున్నాయి? ఇప్పుడు దేవుడి గురించి మనం ఆలోచించట్లేదండి. మనం ఉండడానికి కారణం ఎవరు? దేవుడు. మనం ఆయన్ని ఆలోచించకుండా, ఆయన్ని ఆరాధించకుండా, ఆయన స్తుతించకుండా మన జీవితాన్ని గడిపేస్తున్నాం అనుకోండి, మన జీవితంలో ఆయన గురించి మనం ఆలోచించలేనప్పుడు దేవుడికి ఎలా కనబడుతున్నాయి అంటే దినములు చెడ్డవి. చాలామంది అలాగే రాత్రే ఎంతో ఆనందంగా బీచ్కి వెళ్ళారంట తిరగడానికి. ఇంతకుముందే చూసి వచ్చేటప్పుడే, ప్రొద్దున్న ఇంతకుముందు వస్తున్నప్పుడే మంచి కారు వేసుకుని తిరగడానికి బీచ్లో వెళ్ళారంట. అక్కడ కాకినాడ నుంచి అక్కడి నుంచి వచ్చారు, మరి వేరే ప్రాంతం నుంచి 2-3 వెళ్తే కారు ఎక్కడికి వెళ్ళిపోయింది? సముద్రంలోకి దూలిపోయింది. వీళ్ళ ఆనందంలో స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. సముద్రంలోకి వెళ్ళిపోతే ఒక అతను బయటపడ్డాడు ఏదో విధంగా, ఇంకొక అతను మరి ఏమైందో తెలియదు. కారు లైటింగ్ పడుతుంది, ఇంకా లైటింగ్ కనబడుతుంది బయట సముద్రంలో వచ్చి వెళ్ళిపోయింది లోపలికి. అంటే ఈ సంవత్సరంలో ఆ వ్యక్తి ఏం చూడలేకపోయాడు ఒక విధంగా నూతన. కానీ దేనికి వెళ్ళాడు? నూతన సంవత్సరాన్ని అనుభవించడానికి, ఆనందం పొందడానికి వెళ్ళాడు కదా. కానీ ఏం పొందుకోలేకపోయాడు. చూసావా దినము ఎంత చెడ్డదో. ఏ రోజు, ఏ సమయము, ఏ క్షణము ఏం జరుగుతుందో తెలియని జీవితాల్లో బ్రతుకుతున్నాం మనం. దేవుడు అంటున్నాడు మార్చుకో. నిజమే కదా. ఇది ఒక గుణపాఠంగానే ఉంటుంది. వెళ్ళిపోయిన వ్యక్తి ఎలాగే వెళ్ళిపోతారు. ఒకవేళ చాలామంది నిన్నటి దినాన్ని మనకి పోస్టులో చూస్తుంటే వస్తున్నాయి, వాట్సాప్లో అట్లా షేర్ చేస్తున్నారు. నిన్నటి దినాన్ని 2 చనిపోయారు నాకు తెలిసిన వాళ్ళు. ఏంటంటే పరిస్థితి? ఒక నూతన సంవత్సరాన్ని వాళ్ళు చూడలేదు. ఏం చూడలేదంటే కాలమానంలో చూడలేదు. కానీ ఏం చూడగలగలగో తెలుసా? జీవితంలో చూడగలగాలి. దేవుడు దేన్ని గొప్పగా ఇచ్చుతున్నాడంటే రోజులు, కాలాలని, వీటన్నిటినీ కాదు. ఎందుకంటే ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనం చదవండి.
కాలములు సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటా ఏం పని కాదు. మనం ఏం చేస్తాం అండి, ఇది ఏం కాదు, మొత్తం కాదండి అంటాం. దేవుడు ఏమంటున్నాడు? అయ్యి మీకు కాదురా బాబు, అది మీకు కాదు, అవసరం లేదు మీకు అసలు. అది ఎందుకని? అసలు మనం బ్రతుకున్నామంటేనే నీకు మంచి రోజు, మంచి సమయం. ఏమండి కాదా? అలాంటప్పుడు మనం ఆలోచిస్తుంటే దేవుడు అంటున్నాడు, మన చేతిలో ఇది లేదు, నీ జీవితం నీ చేతిలో లేదు. ఆ వ్యక్తి అనుకుంటాడు, ఈ నైట్ అంతా ఫుల్గా సంతోషించి ఆనందించి ప్రొద్దున కొత్త బట్టలు వేసుకుని వెళ్దాం అనుకుంటాడు, సరదా తిరుగుదాం అనుకుంటాడు. సరదా తిరుగుడే ఏమైపోయిందంటే ఒకరికి దుఃఖం తీర్చింది, ఒకరికి ఒక కుటుంబాలకే దుఃఖం చూపించింది, ఒకరికి అసలు ఈ లోకాన్నే చూపించలేకపోయింది. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో గమనించుకోండి. అందుకంటున్నాడు దేవుడు మనల్ని, మీరు జాగ్రత్త కలిగి దేవుని యందు. అధ్యాయం 11వ వచనం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం ఎలా ఉండాలంట? నీ ఎదుట నేను పాపము చేయకుండునట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏముంచుకోవాలి ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో? అంటే ఇప్పటి నుంచి అని కాదు, అసలు ఎప్పటి నుంచో ఉండాలి, కానీ మనకు తెలియదు. ఏంటి? నేను దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు నీతో ఉండాలంటే నీకెవరు ఉండాలి? దేవుడు నీ తోడు ఉండాలి కదా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను గొప్పగా ఈ లోకంలో చేయాలంటే నీకెవరు ఉండాలి? తోడు ఆయన ఉండాలి. ఆయన ఉండాలంటే నీతో ఏముండాలో తెలుసా? దేవుని మాట ఉండాలి. ఆయన భక్తుడు అంటున్నాడు నీ గురించి, మళ్ళీ చదవండి అన్నమాట, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు ఏముంచుకున్నాడంటే ఆయన హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని మాటను మన హృదయాల్లో ఉంచుకోవాలి, మన జీవితాల్లో ఉంచుకోవాలి. మన బ్రతుకుల్లో, మన మాటల్లో మనం ఏదైతే చేస్తున్నామో ఆ విషయాల్లో దేవుని మాట ఉంచుకోవాలి. ఇదేం చెప్తున్నాడు? ఏముంచుకోవాలంట? దేవుని వాక్యం ఉంచుకోవాలంట. భక్తుడు అంటున్నాడు నేను ఉంచుకున్నానయ్యా. ఎందుకు తెలుసా? పాపం చేయకుండా నేను ఉండాలి. పాపం చేయకుండా ఉండాలంటే నీ వాక్యం నాతో ఉండాలి. నేను పాపం చేయకుండా ఉండాలంటే నువ్వే నాతో ఉండాలయ్యా అని అడుగుతున్నాడు. ఈరోజు నూతన సంవత్సరం చేసుకుంటున్న వ్యక్తులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, దేవుడు మీతో ఉన్నాడా? ఆలోచించండి. ఎంతమంది రాత్రి ఆరాధనలో దేవునితో ఆయన స్తుతించి ఒక నూతన సంవత్సరం ఇచ్చామని సంతోషించి వెళ్ళి కుటుంబాలతో, బంధువులతో లేకపోతే సంతోషించి ఆనందించి తిరిగి మళ్ళీ ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? లేకపోతే అక్కడ ఏదో ఆనందం జరుగుతుందిలే, మనం పక్కనకు వచ్చి మన పని మనం కానిద్దామని కాయలు పట్టుకొని సంతోషాలతో పక్కకి వెళ్ళిపోయి, దేవుని సన్నిధానంలో కాకుండా పక్కకి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవునితో ఉంటావా? ఉంటే నీ హృదయంలో ఎవరు ఉండాలి? అలాంటప్పుడు మనం ఆలోచిస్తే మరి ఈ మరొక సంవత్సరంలో మనం వచ్చాం కదా, ఎలా వచ్చాం? దేవుని కృపండి. అందుకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలో మెలకువగా ఉండి కృతజ్ఞత గలవారై ఉండండి. ఎందుకు? దేవా నాకు మరొక సంవత్సరంలో నడిపించావు నన్ను, ఈ సంవత్సరం నా జీవితంలో ఎలా ఉంటానో నీకు ఇష్టం పరంగా నేను ఉండేలాగా నాకు కాపాడుదని అన్నాడు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నూతన సంవత్సరంలో ఒకవేళ ప్రార్థన నీకు అలవాటుగా లేదా, ప్రార్థన నీ జీవితంలో కనబట్టలేదా, ప్రార్థన అనేది దేవుణ్ణి అడిగే స్థితి విధానం అనేది నీ జీవితంలో గత సంవత్సరంలో లేదా, ఈ నూతన సంవత్సరం నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఏదో ప్రార్థన చేశానులే, వచ్చానులే, వెళ్ళాలనే విధంగా కాదు. ప్రార్థన నీ జీవితానికి ఎలా ఉండాలి తెలుసా? ఆయుపట్టుగా ఉండాలి. మీకు తెలుసో లేదో మీరు అనుకుంటారో లేదు కానీ ఒక్కొక్కసారి ప్రార్థన చేసి తిన్నా కూడా
నేను ఒక్కొక్కసారి చేశానంటావా అంటే ఎలా ఉంటుందంటే అంటే ఒక గుర్తు వస్తుంటుంది. నేను ప్రార్థన చేశాను లేదో దేవుణ్ణి అడగను లేదో. ఎందుకని? దేవుణ్ణి అడగకపోతే ఆహారమే మనకేమవ్వచ్చు, ఆఖరి భోజనమై ఉండొచ్చు కదా. దేవుడు నిజంగా నిన్ను కాపాడి బ్రతికించి శక్తినిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఏమంటే ఎన్ని పరిస్థితుల నుంచి మనం కాపాడాడండి ఆయన. ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, చలిస్తున్నామంటే, అంటే తిరుగుతున్నామంటే కారణం ఎవరు? నన్ను సృష్టించిన దేవుడు. ఆయన నీ పక్షాన్ని ఏమనుకుంటున్నాడో తెలుసా? ఎప్పుడు ప్రార్థన చేస్తారు నా పిల్లలు? సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎలాగా? సంతోషంగా ప్రార్థన దేవుడితో నువ్వు మాట్లాడే స్థితి సమయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. తనను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు ఏమైపోతాడు? అజాగ్రత్త ఉంటే ఏ విషయంలో? ప్రవర్తన. దేవుని విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? లోకం విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ బంధువులతో, నీ కుటుంబస్తులతో, నీ ఆత్మీయులతో నీ ప్రవర్తన ఎలా ఉంది? సరిచేసుకో. ఒకవేళ నీ ప్రవర్తన సరిగా లేదా, రే నువ్వేంట్రా నాకు చెప్పడం అంటావా? దేవుడు నీకు చెప్పడం. ఏం చేస్తాడో? నీ ప్రవర్తన సరి చేసుకోకపోతే నిన్ను నువ్వే ఏం చేసుకుంటావు? పాడు చేసుకుంటావు. నీ జీవితంలో మరొక కాలాన్ని, సమయాన్ని నువ్వు చూడలేకపోవచ్చు. అందుకే అంటున్నాడు, లాస్ట్ ఇయర్, పాత సంవత్సరం ఏదో జరిగిపోయిందేమో, సరి చేసుకో. ఇప్పుడు బ్రతుకుని మార్చుకో, దేవుని దగ్గరికి నడిపించుకో. ఏ విషయం మనపైన చూపిస్తున్న కృపను బట్టంట. తర్వాత అది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది. ఏం పుడుతుందంట? ప్రేమ రోజు రోజు పుట్టుకొస్తుందంట. మన సంవత్సరానికి ఒకసారి పుట్టుకొస్తుంది. మనకి ఏంటిది? సంవత్సరానికి ఒకసారి ఏం జరుగుతుంది? బర్త్డే చేస్తాం. ఇంకెన్నెన్నో బర్త్డేలు ఏంటి, ఇలాంటివి ఏంటి, ఎప్పుడు వస్తాయి మనకి? సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి. తర్వాత మళ్ళీ మర్చిపోతాం. కానీ దేవుడు మన పక్షాన ఎలా ఉన్నాడు తెలుసా? దినదినము అంటున్నాడు, రోజునంట. అంటే మన పక్షాన దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఆసక్తిగా ఉన్నాడో. మనం దేవుని పట్ల ఎలా ఉన్నాం? ఆసక్తి ఏం కనబట్టలేదు లోకంలో. దేవుడు అందుకే అడుగుతున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? పాత సంవత్సరంలో, గతించిపోయిన సంవత్సరంలో ఎలా ఉన్నావో వదిలే. కానీ ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఏదో కావాలనుకుంటున్నావే, నువ్వు దేవుని దగ్గర ఉంటేనే నీకు అది ఇవ్వబడుతుంది. దేవుడితో నీ జీవితం ఉంటేనే ఇవ్వబడుతుంది. ఎందుకని? నీ పిల్లలు నీ దగ్గర లేరనుకోండి, నువ్వు ఎలా ఇస్తావు? నీకు ఉన్నదాన్ని ఇస్తారా? నీ పిల్లలు నీతో ఉండట్లేదనుకోండి, నువ్వు ఉన్నదాన్ని ఇస్తావా? వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, నీకు తెలీదు. అసలు వాళ్ళు తెలియని దేశానికో తెలియని ఊరికి వెళ్ళిపోయారు, నువ్వు ఎలా ఇస్తావు నీ పిల్లలకి? ఇవ్వం కదా. అలాగే దేవుని తెలియకుండా తిరిగితే, దేవుడు తెలియకుండా బ్రతికితే దేవుడు నీకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వడు. కానీ ఆయన అంటున్నాడు, అనుదినము నీ కోసం చూస్తూనే ఉంటున్నాడంట. అనుదినము వాత్సల్యత పుడుతూనే ఉన్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు, యెహోవా నా భాగమని వేడుకొనుచున్నాను. ఏమండి, ఎంత గొప్పవాడండి ఆయన, ఎంత గొప్పవాడండి. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నిజస్వరూపమును అదృశ్యమైనవి. ఎవరు అదృశ్యమైన వారు? అదృశ్యమైనవి ఏంటి? పరలోకం. అదృశ్యమైనది ఏంటి? నరకం. అదృశ్యమైనది ఏంటి? దేవుడు. కంటికి కనబడడు. ఈ మట్టి శరీరంతో దేవుణ్ణి చూసే శక్తి ఈ మట్టి శరీరానికి లేదు. కానీ ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఉన్నవాడు. చదవండి మళ్ళీ ఆ మాట. విశ్వాసమనున్నది
నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అని అనుటకు రుజువునై ఉన్నది. ఎందుకు? అలాగే అబ్రహాం ఎదురు చూశాడు దేవుని కోసం. ఉన్నాడు ఆయన, ఎలా ఉన్నాడని ఎదురు చూశాడు, ఎలా ఉన్నాడని వెతికాడు. దేవుడంటే అలాంటి తపన మనిషిలో ఉంటే దేవుడికి ఇంకెంతో సంతోషం. నీకు ఏదైనా కావాల్సింది దొరికింది అనుకోండి, ఎలా ఉంటుంది? పట్టరాని ఆనందం వస్తుంది. ఒక ఉద్యోగమో, ఒక ఇల్లు, ఒక బిడ్డ పుట్టడమో, ఒక సంతోషం. నిజంగా పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం ఎలా ఉంటుంది? దేవుడు కూడా నీ పక్షాన దేవుడు అది కోరుతున్నాడు. అంటే దేవుడు నీ జీవితంలో ఆ విషయం జరగాలంటే దేవుడికి ఎంతో కొంత నువ్వు విధేయత చూపించాలి, లేకపోతే జరగదండి. నీ పక్షంగా దేవుడు ఏదో కోరుకుంటున్నాడు. ఇంతకీ ఏంటంటే దేవునికి ఉపయోగపడే జీవితం కాదు అది. నువ్వు మంచిగా బ్రతికితే ఎవరికి ఉపయోగం? మళ్ళీ మనకే ఉపయోగం. మనకు ఉపయోగపడే మంచి జీవితాన్ని కోరుకుని ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నాకు ఇష్టమైన వాడు అంటున్నాడు. అప్పుడు అది మనకు ఉపయోగమే. ఏమంటే త్రాగుడు తాగితే ఏమవుతుంది? ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు త్రాగుడు తాగకుండా బ్రతుకుతున్నావు అనుకోండి, మంచివాడిగా బ్రతుకుతున్నావు. ఎవరికి ఉపయోగం? అది నీకే ఉపయోగం. కానీ ఆ త్రాగుడు తాగినప్పుడు నువ్వేం మర్చిపోతావో తెలుసా? దేవుని ఆజ్ఞలను ఏమైపోతావు? మర్చిపోతావు. దేవునికి దూరంగా బ్రతుకుతావు. దేవునికి దూరంగా బ్రతికితే ఏమవుతావు? పాడైపోతావు. ఒకదానికొకటి లింక్. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29:11. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు. ఇదిగో మీకు చెప్తున్నాడు దేవుడు. ఏమని? రాబో కాలంలో మీ జీవితంలో ఏం జరుగుతాయో తెలుసా? అవి మంచివే. ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేయకుండా, దేవుడు తెలియకుండా వెళ్ళిపోయినప్పుడా? అసలు దేవుడి గురించి నువ్వు ఆలోచన లేనప్పుడా? నువ్వు దేవుడికి సమయం ఇవ్వనప్పుడా? కాదు. ఎప్పుడంటే తెలుసా? ఎప్పుడైతే నువ్వు దేవునితో బ్రతుకుతావో రాబో కాలం ఎలాంటిదంట? నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైనవి. ఇప్పుడు ఈ సంవత్సరం సమాధానకరమైన జీవితం నీతో ఉండాలంటే మొదట నువ్వు సంధి చేసుకోవాలి ఒకరితో. ఒకప్పుడు పూర్వంలో ఒక దేశం ఏదైనా గొడవలు పడకుండా, యుద్ధాలు చేసుకోకుండా వాళ్ళు ఏం చేసుకునేవారు? సంధి అంటారు. అంటే ఒప్పందం. ఒకరికి ఒకరు, ఒక దేశం రాజు ఇంకొక దేశం రాజు, లేకపోతే ఒక ప్రాంతపు రాజు ఒక ప్రాంతపు రాజు ఏం చేసుకునేవారంటే, మనం కొట్లాడుకోకూడదురా. ఏంటిది? సంధి. ఎవరితో చేసుకునేవారు? ఒక మానవుడు మరొక మానవుడితో. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడితో సంధి చేసుకునే విషయం ఏమన్నా మనకు ఉందా లోకంలో? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర ఉంది అది. చదవండి. ఉద్దేశములు హానికరములైనవి కావు. ఇదే యెహోవాకు మీరు నాకు మొర్ర పెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు కనబరుచుకొందును. ఎప్పుడు దేవుడు నీకు అర్థమవుతాడు? నువ్వు వెతికితే. ఎప్పుడు దేవునితో నువ్వు అనుసంధానం అవుతావో, నీ ఆలోచనలు, నీ మాటలు దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటాయో, అప్పుడు దేవుడు నీతో కలిపి సంధి చేసుకుంటున్నాడు. ఎందుకు? అబ్బాయి, నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి? మొదటగా నువ్వు వెతుకు. అందుకే కదా ఏమంటున్నాడు? మీరు నాకు మొర్ర పెట్టుదురే అని. ప్రార్థన చేస్తారేమో అని చూస్తున్నాడంట. ఎంతమంది చేస్తున్నాం ప్రార్థన? మొదటగా ఉదయాన్నే లేచి, సాయంకాలం పడుకునే ముందు, మధ్యాహ్నం భోంచేసేటప్పుడు, ఆహారం ఏదైనా తినేటప్పుడు దేవుని తలుచుకొని ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాం? ఎప్పుడు మనవి చేసుకుంటున్నాం? ఆలోచించండి. దేవుడు వస్తున్నాడంట. ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడంట మన కోసం. ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు మనవి చేస్తారో. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, దేనికోసం? పలానది నాకు అవసరం. మంచిదే. మరి నువ్వేం చేస్తున్నావు? నేను చేయట్లేదయ్యా. మరి దేవుడు ఏమన్నాడు? నువ్వెప్పుడు చేస్తావో అని చూస్తున్నాను.
నువ్వెప్పుడు అడుగుతావా అని చూస్తున్నాను. అంటే ప్రార్థన సేవకుడు చేసినా, సంఘస్థులు చేసినా, మనము కూడా వ్యక్తిగతంగా నీ ప్రార్థనలో అది నీకు అవసరం. అది కోరుతున్నాడు, చూస్తున్నాడంటే నీకోసం. ఎప్పుడు వత్తురే అని, నాకు ఎప్పుడు ప్రార్థన చేతురని, నేను మీ మనవి ఆలకించుతును. ఎప్పుడు ప్రార్థన చేస్తారో అప్పుడు వింటాడంట. మీరు నన్ను వెదకని ఎడలా. ఎలా వెదకాలి దేవుణ్ణి? దేవుని దగ్గరికి వెళ్తున్నాంలేండి, అలా కాదు. దేవుణ్ణి నమ్ముకున్నాంలేండి, ఇలా కాదు. పూర్ణ మనసుతో, కొంత ఒక చోట పెట్టి కొంత ఒక చోట పెట్టి మనసుని దేవుణ్ణి ఆరాధించకూడదు. పూర్ణ మనసుతో అడుగు. దేవా, నీ మీద స్టాండ్ అయిపోయింది, నాకు ఇంకేం నాకు తెలీదు, నువ్వు చెయ్యాలంతే. నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు తప్ప నాకు మార్గం లేదు అని అడుగు. చేయకుండా ఉంటాడేమో చూడు దేవుడు. పూర్ణ మనసు అంటే అది. కొంచెం ఇక్కడ పెట్టి కొంచెం ఇంకో చోట పెట్టామనుకోండి, అది దేవునికి ఇష్టమైన పరిస్థితిగా అనిపించదని ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. కనబడతాను మీకు. ఎలాగా? వాక్య రూపంలో. మీరు ఎలా బ్రతకాలో నీకు చెప్తాను. ఎలా కనబడతాడు ఆయన? యేసుక్రీస్తు రూపంలో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన పాపాలని భరించి, మన దోషాలను తీసివేసి, మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చి, ఈ రోజున మనం పరిశుద్ధుడు పవిత్రుడిగా మనం పిలువబడుతున్నామంటే దేవుని ఎదుట. కారణం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు, మనం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు? ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు? ఈ కొత్త కాలమానంలో, అంటే మనం డేట్లు రాస్తాం చూడండి, ఈ కొత్త కాలమానంలో మనం దేవునితో ఎలా బ్రతుకుతాం? అడిగి పుచ్చుకొనడం ఎలా ఉంటుంది? గొప్ప ధన్యత. అడగందే ఎవరు పెట్టలేరు? మనకి లోక సామెత, అడగందే అమ్మ పెట్టదని. మరి నువ్వు దేవుణ్ణి అడగకుండా దేవుడు ఎలా ఇస్తాడు? కానీ సరే, అమ్మని అడిగితే పెట్టేసిందా అంటే, నువ్వు ఇష్టానుసారంగా జీవితే అమ్మ ఊరుకోదు కదా. తాగేసి వచ్చాడు అనుకోండి, రోజు తాగేసి వచ్చి తింటున్నాడు అనుకోండి పిల్లోడిని, ఊరుకుంటుంది అమ్మ? 4 పీకుతుంది. దేవుని విషయంలో కూడా నీ ఇష్టానుసారమైన జీవితం జీవించేసి దేవుణ్ణి అడిగేసావంటే ఎక్కడిస్తాడు? ఎవడో. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముతావో, ఆయన విశ్వసిస్తావో, ఆయనతో బ్రతుకుతావో, నీ సమయాన్ని ఆయనకి ఇస్తావో, అప్పుడు ఆయన నీకు కావాల్సిన అనుగ్రహాన్ని ఆయన ఇస్తాడు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరండి, దయచేసి గమనించండి. లోకంలో దేవుడు ఇవ్వలేనిది ఎవరు ఏది ఇవ్వలేరు. దేవుడు ఇచ్చిన తర్వాతే మనుషులు కానీ లోకంలో ఏదైనా నువ్వు సంపాదించుకునేది కానీ దేవుడు ఇస్తేనే జరుగుతుంది. అందుకు మనం ఏం చేయాలంటే, మొదటగా మన జీవితాన్ని పాత సంవత్సరంలో ఎలా బ్రతికామో ఈ సంవత్సరంలో ఎలా బ్రతకబోతున్నామో నిర్ణయం తీసుకోండి, మార్చుకోవాలి. పాత సంవత్సరంలో ఇలాంటి జీవిత మాటలు ఉన్నాయి, ఈ మాటలు మార్చుకుంటున్నాను. పాత జీవితంలో దేవుని వాక్యంతో నా బ్రతుకు ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఎలా మార్చుకుంటున్నాను. తీర్మానం తీసుకోండి, వాగ్దానం కాదు. మనం తీసుకోవాల్సింది ఏంటి? తీర్మానం. చూడండి, ఒక ఆవిడ తీసుకున్నారు, అక్క, సత్యమన అక్క. ఏం తీసుకున్నారు ఆవిడ? బాప్తీసం తీసుకున్నారు. కానీ ఏం తీసుకున్నారో తెలుసా? తీర్మానం తీసుకున్నారు. ఎందుకు? దేవా, ఇక్కడి నుంచి నేను నీతో బ్రతుకుతాను. ఇది తీర్మానం. వాగ్దానం ఇచ్చాను అనుకోండి, రాత్రి చెప్పాను కదా, సంతోషిస్తూ వెళ్ళిపోతాం. అది చూసుకుని చదువుకుని ఆనందంగా, అబ్బాబ్బా అవి ఇచ్చేస్తాడు, ఈ ఇచ్చాడు, వెండి బంగారములు నీకు ఇస్తున్నాను అన్నట్టుగా సంతోషించుకుని వెళ్ళిపోతాం. కానీ ఏమీ ఉండదు వాటి వల్ల. అలాంటి వాక్యపు మాటలో నీ జీవితాన్ని ఏ విధంగా మార్చడం. కానీ నీ బ్రతుకు ఏం చేయగలదు తెలుసా? నీ జీవితాన్ని మార్చగలదు. ఎప్పుడైతే నువ్వు దేవునితో బ్రతుకుతావో, ఎప్పుడైతే దేవునితో నువ్వు జీవితాన్ని కొనసాగిస్తావో, ఆయన ఎప్పుడు మేలు చేయడానికి నీకు, ఆయన సంతోషంగా మేలు చేయడానికి ఆయన ముందుకు వస్తాడు. ఈ సంవత్సరంలో అలాంటి మేలు మీరు పొందుకోవాలి, మీరు నేను పొందుకోవాలి. కాబట్టి మన జీవితం మేలు పొందుకోవాలంటే మొదట దేవునితో మనం బ్రతకాలి. అలాంటి వారుగా మనం ఉందాం. చేస్తాడండి. మనిషికి అవసరమైన ప్రతి అవసరత, మంచి చేకూర్చే ప్రతి అవసరతను దేవుడు చేస్తాడు. చేయకుండా ఉండడం. దేవునికి శక్తికి మించినది ఈ లోకంలో, ఈ లోకమే కాదు, లోకం బయట కూడా లేదు.
అర్థమవుతుందా? దేవుని శక్తికి మించినది ఏది లేదు. జరగబోతుంది నీ జీవితంలో, మీ జీవితాల్లో, మన జీవితాల్లో. ఆ మేలును మనం పొందుకోవాలంటే దేవునితో మనం బ్రతకడంలో ఇంకా బలపడదాం, ప్రార్థన చేద్దాం, వాక్యంతో ఉందాం, దేవుని సన్నిధానంకి వద్దాం, దేవునితో ఇంకా సమయాన్ని గడుపుదాం, దేవుని మాటలు విందాం, మన బ్రతుకుని సరిదిద్దుకో. ఏదైనా ఈ విషయాల్లో కొంచెం చిన్న చిన్న మార్చుకోవాల్సినవి ఉన్నాయా, మార్చుకుందాం, దేవునితో బ్రతుకుదాం, దేవుని మహింపరుస్తాం. అలాంటి వారినే ఈ నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాడు దేవుడు. మన సంఘం, మన ప్రాంతం ఎంతమందికి చెప్పాలి దేవుని గురించి, ఎంతమందికి మనం చెప్పే విధంగా ఉండాలి, దేవుని చిత్తమైతే ఒక్కరినైనా రక్షించే విధంగా మన సంఘ పరిస్థితులు, మన జీవిత పరిస్థితులు ఉండాలని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుని వెళ్దాం. ఇంకా దేవుడు ఈ సంవత్సరంలో మన జీవితాల్లో ఎన్నో చేయబోయే విషయాలు దేవుడు, దేవా మీరు అడుగుదాం, మనందరి హృదయాలు మనందరం కూడా అడుగుదాం. ఒకరితో ఒకరు దేవుని అడుగుతూ ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మన ప్రార్థన వింటాడని చెప్పాడు వాక్యం ద్వారా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నది. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఒక నూతనమైన సంవత్సర కాలంలో మమ్మల్ని నడిపించారు. 2025 సంవత్సరం అంతా కాపాడిన నాయన, మీ కాపాడిన విధానాన్ని మేము గుర్తు చేసుకుంటే ఎంతో గొప్పది. అయితే ఈ 2026లో మీరు మా జీవితాల్లో చేయబోయే విషయాలను, మా మా కుటుంబాల్లో కలగబోయే కార్యాలను మేము తలంచుకోవడానికి అది మీ కృప ద్వారా మాకు దయచేయబోతున్నారని నమ్ముచూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. మీ హృదయాలు తండ్రి ఎలా ఉన్నాయో వాటిని బట్టే నేను మీకు అర్థమవుతానని ఈ వాక్యం ద్వారా చెప్పారు. తండ్రి, పరిపూర్ణమైన మనసుతో, హృదయంతో మిమ్మల్ని వెతికి మీతో బ్రతికే సమయాన్ని తండ్రి దయచేయమని ప్రార్థిస్తూ, నాయనా ఇదిగోనైనా ఈ సమయంలో చేరొచ్చిన ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. తండ్రి, ఇదిగోనైనా చేరొచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఉన్న ఇబ్బందులు, ఇక్కట్లు, వారి ఆశలు, వారికి ఉన్న పనులు, వారికి ఉన్న తండ్రి అవసరాలు అన్నీ మీకు తెలిసినాయినా. గతించిన కాలంలో ఒకవేళ సంవత్సరంలో ఏదైనా కొదువయ్యి వారి జీవితాల్లో మిగిలి ఉందేమో, వాటిని ఈ సంవత్సరంలో మీరు జరిగింపబోతున్నారని నమ్ముచున్నాం. అందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ అందు నమ్మిక ఉంచిన వారిని ప్రతి ఒక్కరికి దయచేయ దేవుడు అని నీ వాక్యం ద్వారా చెప్పావు. ఎవరైతే నేను విశ్వాసంతో అడుగుతున్నారో వారికి మీరు దయచేయబోతున్నారు నాయన. వారికి సహాయం దయచేయండి. ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి. తన జీవితంలో చేసిన మేలును బట్టి మీకు స్తోత్రాలు. కుమారుడు కూడా రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి. సత్యమైన అక్కను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. మీతో తండ్రి కొత్త జీవితంగా తన జీవితంలో నూతనమైన మంచి జీవితాన్ని బ్రతుకుతుండగా తండ్రి వచ్చే ఇక్కట్లు, ఇబ్బందులు, సంతోషాలు, సమాధానాలు మీరే తండ్రి. వాటన్నిటినీ ఏ సమయాల్లో ఎలాంటివి వాటిని మీరు ఇస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా తండ్రి సంతోషంగా, ఆనందంగా భరిస్తూ, సంతోషిస్తూ మిమ్మల్ని మహింపరిచే విధంగా వెంటనే నడిపించండి. అలాగే కుమారుడు తండ్రి ఒక ఉద్యోగం కోసం తండ్రి ఆశగా ఎదురు చూస్తుండగా సహాయాన్ని దయచేయండి. అలాగే సురేష్ గారి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. గతించిన సంవత్సరాల్లో తండ్రి ఈ లోకంలో పాటు బ్రతుకుతూ దేవుని దగ్గరికి వచ్చిన ఆ సంగతిని ఆయన గుర్తు చేసుకుని ఎన్నో విషయాల్లో తండ్రి నిన్ను మహింపరిచారు. తండ్రి ఈ సంవత్సర కాలంలో కూడా తండ్రి నీతో బ్రతుకుతూ కుటుంబాన్ని కొనసాగిస్తూ చేస్తున్న పనుల్లో కూడా అభివృద్ధిని పొంది నేను మహింపరిచే బిడ్డలుగా నడిపించండి. చిన్న భార్యను, బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభా తాతాచార్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. భార్యను, అలాగే కుమారుడిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారి రక్షణలోనికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి. లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారిని కూడా దీవించండి. యేసు గారు రక్షణ పొందాలని ఇప్పటి నుంచో తండ్రి ఆశకి ఎదురు చూస్తూ ఉన్నారు. వారు కూడా రక్షణ పొంది, బాప్తీసు పొంది దేవుడు అంటే నీతో బ్రతికే స్థితిలో వారి జీవితాన్ని ముందుకు కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి. కనకదుర్గ గారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారికి ఇచ్చిన కుమార్తెను, కుమారుడు, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించారు. వారిని సహాయం దయచేయండి, మీ కృపతో నడిపించండి. అలాగే సుబ్బలక్ష్మి గారిని దీవించండి ఆయన. వారిని కూడా తండ్రి వారి కుటుంబంలో ఏదైతే మేలు ఎదురు కోసం చూస్తున్నారో ఆ మేలును ఈ సంవత్సరంలో జరిగించి మీరే మహిం పొందుకోమని మీరు
మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ఇంకా ఎవరైతే ప్రార్థన కోరుతున్నారో తండ్రి, అలాగే చిన్న బిడ్డలు ప్రార్థన కోరారు నాయన తండ్రి, వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కానుక ఇచ్చారు, వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి, సహాయం దయచేయండి. ఇదిగో నేను దీనుడైనా అల్పుడైన నన్ను నీ కృపతో నడిపిస్తూ ఉన్నారు. నన్ను కూడా నా కుటుంబాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. ముఖ్యంగా అధ్యక్షులుగా ఉంటూ సంఘాలను నడిపిస్తున్న రావు గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన కుమార్తెను దీవించండి, అక్కను కూడా దీవించండి. చేస్తున్న పరిచర్లు తోడండి. అయదిత్య చేస్తున్న ప్రతి పనిలోనూ చదువులోనూ మీరు తోడయండి. ముఖ్యంగా నీ వాక్య పరిచర్లో ముందుకు కొనసాగిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు కావలసిన ఆత్మ నడిపింపును, ముఖ్యంగా వాక్య విశ్లేషణను, ఇంకా తండ్రి నీ వాక్య ధ్యానించి ముందుకు సాగి బ్రతుకున్నట్టు కృపను దయచేయండి. నీ మాటలను ఆ బిడ్డకి దయచేయండి. అలాగే మా ఇచ్చిన కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా సంఘ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. కాశీ గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రాజేష్ వారి కుటుంబాన్ని, రాజేష్ గారు అమ్మగారు వచ్చారు నాయన, వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. చేస్తున్న పనులు తోడై ఉండండి. విశ్వాసంలో బలవంతులు చేయండి నాయన. నీ కృపతో నడిపించండి. భర్త గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. సహాయం దయచండి తండ్రి. ఇదిగో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ చిన్న బిడ్డలు తండ్రి పేరు మర్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన నీ పిల్లలు తండ్రి కొత్త సంవత్సరంలో సంఘానికి తీసుకుని వచ్చిన ఆ యొక్క పళ్ళు తండ్రి, అలాగే తండ్రి స్వీట్స్ తండ్రి, హాట్స్, వాటి కొరకు ప్రార్థిస్తున్నాను. తెచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలని దీవించి మెండైన నూరంతల ప్రతిఫలాలు వారి కుటుంబాలకు దయచేయమని ప్రార్థిస్తూ సమస్య విషయాల్లో మీరు తోడేయండి, నడిపించి ఆదరించమని, ముఖ్యంగా నన్ను కూడా ఆత్మీయంగా బలపరిచి నీ వాక్యంతో శక్తినిచ్చి నన్ను నిలబెట్టి మహిమాఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని ఎక్కడైతే ఇలాంటి కూడికలు కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రతి చోట మీరుండి మిమ్మల్ని మాత్రమే మహింపరిచే స్థితిలో వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి సంఘాలను దీవించి బలపరిచి మీరే మహిమాఘనత ప్రభావం పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట ఈ చిన్న బ్రతమాలకు నేడుకొచ్చు ప్రాధాయపడుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.